గండిపేట ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. గండిపేట పూర్తి నీటి మట్టం 1795 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 1782 అడుగులకు చేరుకుంది. తాండూరు, వికారాబాద్ లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గండిపేటకు వరద నీరు పోటెత్తింది. గండిపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం మనం గండిపేట వద్ద ఉన్నాం. గండిపేట కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782 అడుగుల వద్దకు చేరుకుంది. ఎగువన అంటే అటు తాండూరు గాని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి గండిపేట జలాశయంలో చేరుతోంది. సో ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు అటు వికారాబాద్, తాండూరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు, దీంతో పాటు గండిపేట జలాశయానికి సమీపంలో ఉన్నటువంటి చెరువులు, వాగులు, కుంటలన్నీ కూడా పొంగి పొరులుతా ఉన్నాయి. ఈ వరద నీరంతా వచ్చి గండిపేట జలాశయంలో చేరుతుండటంతో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. కొద్దిసేపటి క్రితమే వాటర్ వర్క్స్ అధికారులు కూడా వచ్చి పరిశీలించి వెళ్లారు. ఇంకా 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించడంతో ఇలాగే వరద ఫ్లో మరింత పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రోజు ఉదయానికి ఇప్పుడున్నటువంటి వాటర్ లెవెల్కే 3 అడుగుల మేర పెరిగింది. సో ఉదయం వరకు ఉన్నటువంటి వాటర్ లెవెల్ చూస్తే 178 వద్ద ఉండేది, కానీ ప్రస్తుతం 1782 వద్ద కొనసాగుతోంది. ఇదే గనక కంటిన్యూ అయితే మాత్రం 1790 పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. అంటే కేవలం ఒక 8 అడుగుల దూరంలో మాత్రమే ఉండి ఇదే గనక కంటిన్యూ ఫ్లో కొనసాగితే 24 గంటల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో ఇంకా విస్తారంగా వర్షాలు కూడా కురిస్తే ఈ రోజు రాత్రికే పూర్తి స్థాయి నీటి మట్టం కూడా చేరుకుంటే గండిపేట జలాశయం గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో ఇంకా 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ కూడా చెప్తోంది. కాబట్టి ఈ రోజు రాత్రి ఒకవేళ ఎక్కువ భారీ వర్షాలు గనక కురిస్తే గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టానికి గనక చేరుకుంటే రేపు ఉదయం గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికే వాటర్ వర్క్స్ అధికారులతో పాటు అటు పోలీసులు, ఇతర యంత్రాంగం అంతా కూడా పరిశీలించారు. జలాశయం గేట్లు గనక ఓపెన్ చేస్తే ముంపు ప్రాంతాలుగా పరిగణించబడే ప్రాంతాల్లో ఎటు ముప్పు ఉంది, ఎటువైపు ముప్పు పొంచి ఉంటుంది అని చెప్పి లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే క్లియర్ చేశారు. అక్కడ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు జనాలను తరలించే పనిలో కూడా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఇంకా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తానే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాబట్టి గండిపేట జలాశయానికి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చి చేరే అవకాశం కూడా ఉంది. సో ఈ రోజు రాత్రి గనక భారీ వర్షాలు కురిస్తే మాత్రం గండిపేట జలాశయానికి పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరి పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. భారీ వర్షం కురిస్తే రేపు ఉదయం గండిపేట జలాశయం గేట్లు కూడా ఓపెన్ చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు వాటర్ వర్క్స్ అధికారులు. ఇప్పటికే ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు